మున్సిపల్లో బీజేపీ ఒంటరి పోరు. ఏ పార్టీతో పొత్తు లేకుండానే బరిలోకి. ఈసారి ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ. ఏపీలో మాత్రం పొత్తు, ఇక్కడ సింగిల్గానే. సర్పంచ్ ఎన్నికల స్ఫూర్తితో ప్రజల్లోకి. అత్యధిక స్థానాలు గెలవడమే లక్ష్యం. తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల పోరుకు బీజేపీ సమరశంఖం పూరించింది. ఏ రాజకీయ పార్టీ పొత్తుతోనూ పొత్తు లేకుండా ఈసారి ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్ధమని కమలదళం స్పష్టం చేసింది. ఈ క్రమంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. జనసేనతో కేవలం ఏపీలోనే, తెలంగాణలో వేరువేరుగా పోటీ చేస్తామని చెప్పేసి వాళ్ళు క్లారిటీ అయితే ఇస్తున్నట్టు తెలిసింది. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీతో బీజేపీ బలమైన మిత్రపక్షంగా కొనసాగుతున్నప్పటికీ తెలంగాణలో మాత్రం ఆ సమీకరణాలు వర్తించవని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. ఈసారి ఎన్నికల బరిలో జనసేన పార్టీ కూడా స్వతంత్రంగా నిలవాలని భావిస్తుండడంతో తెలంగాణ గడ్డపై ఈ పార్టీల మధ్య పోరు తప్పేలా లేదు. గతంలో కొన్ని సందర్భాల్లో కలిసి పనిచేసి ఈసారి మాత్రం అంటే ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా కలిసి పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆంధ్రాలో బీజేపీ అంటే పవన్ కళ్యాణ్ అంటే బీజేపీ అధ్యక్షుడు కూడా మార్చినటువంటి సందర్భం ఉంది. మరి ఇక్కడ పోటీ ఎవరికి వారే చేస్తామని చెప్పేసి అయితే క్లారిటీ ఇస్తూ ఉన్నారు. దాంతో ఓట్లు చీలిపోయే అవకాశం ఉంటుంది తప్ప ఖచ్చితంగా వాళ్ళు ఏదో విజయం సాధిస్తారని మాత్రం ఆశలు పెట్టుకోవద్దు. ఇది క్లారిటీ మాత్రం ఎవరి దారి వారిదే అన్నట్టుగా అడుగులు వేస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల స్ఫూర్తితో ముందుకు అని చెప్తా ఉన్నారు. ఇటీవల ముగిసిన సర్పంచ్ ఎన్నికల్లో గ్రామ స్థాయిలో పార్టీ సంధించిన ఫలితాలు, పెరిగిన ఓటు బ్యాంకును స్ఫూర్తిగా తీసుకొని మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నదని, ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకుంటూ పట్టణ ప్రాంత ఓటర్లను ఆకర్షించేలా క్షేత్రస్థాయిలో వ్యూహాలను సిద్ధం చేసింది. ఒంటరిగా బరిలోకి దిగడం ద్వారా పార్టీ క్యాడర్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడంతో పాటు భవిష్యత్తులో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలన్నది బీజేపీ ఆలోచన. రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తున్నది. అభ్యర్థులు ఎంపికలను సామాజిక సమీకరణలను ప్రాధాన్యత ఇస్తూ గెలుపు గుర్రాలనే బరిలోకి దించేందుకు ప్రణాళికలు రచిస్తుంది. పొత్తులు లేని పోరులో కమలం ఏ మేరకు మెజార్టీ సాధిస్తుందన్న దానిపై ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మాట్లాడుతూ ఉన్నారు. అది వాస్తవమే. ఎందుకంటే పొత్తు లేకుండా ఒంటరి పోరు అనేది అయితే ఖచ్చితంగా కొంత ఇబ్బందికరమే బీజేపీకి. సర్పంచ్ స్థానాల్లో వచ్చినటువంటి ఆ సీట్లు ఏవైతే ఉన్నాయో అవి పార్టీని చూసి వచ్చినటువంటి కాదు, ఏవైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులను చూసి వచ్చినటువంటివి. ఇక్కడ కూడా ఒకవేళ నిజంగానే ఒంటరి పోరు చేస్తూ ఉన్నారు, కానీ ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులను, ఆ ప్రాంతంలో గత కొంతకాలంగా పనిచేసినటువంటి మంచి వ్యక్తులను మీరు ఎన్నుకోగలిగితే కొంత సీట్లు వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కానీ కేవలం సర్పంచ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మీరు అడుగులు వేస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఓటమి పాలవుతారు తప్ప అక్కడ విజయం మీకు తదించదని చెప్పేసి ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. సరే, ఏదేమైనప్పటికీ మీ బలం చూపించుకోవడానికి ఒక సరైన వేదికను మీరు నిర్ణయించుకుంటూ ఉన్నారు, దానికి సంతోషం. ఏ పార్టీ అయినా సరే ఒంటరి పోరాటం తర్వాతే వాళ్ళ బలం అర్థమవుతుంది.